హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మోస్ట్ ఫేవరెట్ ఆలూ ఫ్రై చూపిస్తున్నాను. అది కూడా సింపుల్గా కాదండి, చాలా టేస్టీగా, అలాగే చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో, మంచి సైడ్ డిష్లోకైనా స్నాక్స్లోకైనా ఈజీగా తినేలాగా, అందరూ ఇష్టపడేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ స్టైల్లో మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. స్నాక్లోకైనా ది బెస్ట్గా ఉంటుంది, లేదు రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్ లాగా తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చేసుకునే ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. మరి ఇంకెందుకు లేట్, ఈ టేస్టీ అయిన ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఆలూని తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఆలూని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆలూని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి. దానికోసం మనం దీంట్లోకి వాటర్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని మనము మంచిగా ఒక 60% వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనము ఇది ఫ్రై చేసుకున్నప్పుడు లోపటి వరకు కూడా మనకి చక్కగా కుక్ అవుతుంది, చాలా సాఫ్ట్గా, అలాగే పైకి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక 60% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా ఉడికించుకోవద్దు. ఇలా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసుకోనికి ఇక్కడ నేను ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు జీలకర్ర పొడి వద్దు అనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. మైదా వేసుకుంటే బైండింగ్కి మనకి చక్కగా ఉంటుంది. అలాగే కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ కూడా 2 స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి వేయడం వలన మనకి మంచి క్రిస్పీనెస్ అనేది ఈ ఆలూకి వస్తుంది. ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆలూకి మంచి కోటింగ్ తీసుకోవాలి. మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఆలూకి చాలా బాగా పట్టేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మనము బాగా వీటిని కోట్ చేసుకోవాలి. ఇవి ఉడికించుకున్న ఆలు కాబట్టి దీంట్లోకి మనకి వాటర్ అనేది అస్సలు ఎక్కువగా పట్టదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి, జస్ట్ నేను వీడియోలో కలర్ ఉండడానికి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఒకవేళ చేసుకుంటే ఇది స్కిప్ చేసి చేసుకున్న చాలా టేస్టీగానే ఉంటుంది. ఇలా మనం వాటర్ని కొద్ది కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ పిండి అంతా కూడా ఈ ఆలూకి పట్టేసుకునేలాగా చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకవేళ ఆలూ ప్లేస్లో చికెన్ వేసి చేసుకున్నా కానీ ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఆలూకి మనకి పిండి అనేది చక్కగా పట్టేసుకుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక 5 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇది మనకి చక్కగా పిండి అంతా కూడా ఆలూకి పట్టేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక దీన్ని మనము ఆలూలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే పైకి మనకి తొందరగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మనము మెల్లిగా ఫ్రై చేసుకుంటే ఆలు అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఫ్రై అవుతుంది. ఇలా మంచి గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకొని దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఆ టెక్స్చర్ అనేది మనకి చాలా క్రిస్పీగా వచ్చింది. అలాగే కలర్ కూడా ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఆ రెడ్ కలర్ అనేది వచ్చింది.
చూడడానికి కూడా చాలా టేస్టీగా ఉంది కదా. లాస్ట్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఈసారి మీరు ఆలు చేసినప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. నేను చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.